మిమ్మల్ని స్తుతించుటకు నాయన, మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి, ప్రభా సమయమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. మరి ముఖ్యంగా ఏ కారణం చేత మమ్మల్ని మీరు ఇక్కడ సమావేశపరుచుంటున్నారు మీకు తెలిసే ఉంటున్నది. మీ పరిశుద్ధ సంకల్పం చొప్పున తండ్రి, మరి సందీప్, రుణాలని, ఉషాని తండ్రి వారు నూతన గృహము కట్టుకున్నటకు మీరు వారికి చేసినటువంటి ప్రతి ఒక్క మేలును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నామయ్యా ప్రభా. మరి ఆ బిడ్డలను మీరు కంటికి రెప్పలా కాచి కాపాడుతూ వారి జీవితంలో, వారి గృహంలో మీరు చేసిన ప్రతి ఒక్క అద్భుత కార్యను బట్టి ప్రభా మేము మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. మరి ఈ చిన్న కుటుంబాన్ని నాయన మీరు ఇదే విధముగా భవిష్యత్తులో కూడా కాచి కాపాడుతూ 91వ దావీదు కీర్తన వారి చుట్టూ మీరు అగ్ని కంచెగా వేసి ప్రభా వారిని మీరు సంరక్షించమని నాయన మీ పరిశుద్ధ రెక్కల క్రింద కాచి కాపాడమని వేడుకుని ప్రార్థిస్తూ ఉంటున్నాము. మరి ముఖ్యంగా ప్రభా మరి మీరు వారికి ఇచ్చిన ఈ గృహమును బట్టి, మరి ముఖ్యంగా తండ్రి మరి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ గదిని బట్టి కూడా ఆయన మేము మీకు స్తోత్రంలో చెల్లిస్తూ ఉంటున్నాము. మరి ఈ గది చిన్న బిడ్డలు మరి ఎవరు వాడుకున్నప్పటికీ తండ్రి అది మీ మహిమార్థమైన నాయన ఇది ఉపయోగపడుటకు నాయన వారికి సహాయాన్ని అనుగ్రహించండి. ఈ గృహంలో వచ్చి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా నాయన మీ ప్రేమను రుచి చూడగలిగే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి. మరి ఒకసారి ఈ గృహము చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రభా మరి మీ కృపా ఆశీర్వాదం వీరిపై మెండుగా కృమరించి తండ్రి వారి జీవితాంతము కూడా నాయన వారి చేయి పట్టి మీరు నడిపించమని వీటిని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఒకసారి కూడి వచ్చిన బంధుమిత్రులను అందరినీ కూడా మీరు ఆశీర్వించి కాచి కాపాడి మీరు దీని ఆశీర్వాదంతో నింపమని వీటిని ప్రార్థిస్తూ మరి ముఖ్యంగా బన్నీని విషయాన్ని వారి కుటుంబ సభ్యులందరినీ ప్రత్యేకంగా మీ చేతులకు చెప్పుకుంటూ ఉంటున్నాము. సముద్రము సృష్టించిన ఆయనదే సంఖ్యుని Almighty God, Eternal Father, we thank you for bringing us all into your presence this afternoon. A blessed occasion that not many people get to celebrate, and we thank you for it, for Bunny, for Usha and the children, that they are able to do this, and we give you thanks and we praise you for it. We ask that your blessing will be on this house, and we ask all this in Jesus' precious name. Amen. Amen. Prabhu sannidhi mokkarinchi ayana mundaram rokudamu ayana కృపాసక్తి సంపన్నుడా, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ఘనమైన యేసయ్య, నీ బంగారు పాదములకు వెళ్ళిన స్తుతులు స్తోత్రం చెల్లించుకొంచున్నాం ప్రభా. నాయన వీరికి ఈ యొక్క నూతన గృహమును అనుగ్రహించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకొంచున్నాం ప్రభా. ఈ యొక్క గృహం చుట్టూ నీ యొక్క రక్తం కంచిపై వేడుకొంచున్నాం నాయన తండ్రి. ఈ యొక్క వంటగదిలో వంట చేసిన ప్రతి ఒక్క ఆహారాన్ని దీవించి వీరికి ఆరోగ్యకరంగా చేయమని నాయన, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని నేను మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి కుమార శుద్ధాత్మకును సగు స్తుతి మహిమలు కలుగుగాక. కూర్చొని
పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యములు చదువుకున్నాం. క్లుప్తంగా 5 నిమిషాలు దేవుని యొక్క అనేక జీవితంలో చేసినటువంటి సత్యాలు briefly the word of God with you that we go for the Psalm 145 145వ సంకీర్తనలో దావీదు మహారాజు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. verse 8 యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము కలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. యెహోవా నీ క్రియలన్నయూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియచేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరమును నిలుచును. యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలముందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించు వారినందరినీ కాపాడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, చదువుకున్నటువంటి లేఖన భాగంలో సామ్ ఆఫ్ డేవిడ్ దావీదు మహారాజు రచించాడు. So from his life experiences, how God elevated him to the highest position as a king in all the works that which he had done. ఆ ఎక్స్పీరియన్సెస్తో మరి దావీదు మహారాజు చెప్తున్నట్టు ఇది అందరికీ అర్థం కాని విషయం ఏమీ లేదు. ఈ స్క్రిప్చర్ పోర్షన్లో ఎవ్రీ కామన్ మ్యాన్ కెన్ అండర్స్టాండ్ దిస్ స్క్రిప్చర్స్, particularly this part which is థ్యాంక్స్ గివింగ్ సామ్. స్తుతి చెల్లిస్తూ దావీదు మహారాజు చెప్పినటువంటి మాట. సో దేవుని యొక్క దయ ప్రజలందరి పట్ల ఉంటుంది. ఎవరెవరైతే దేవుని ప్రార్థన చేస్తారో, wonders of God, the blessings of God are witnesses in our life. As we see today how God blessed Mr. Sandeep and his family by giving them such a beautiful house. So in this very big city, possessing this kind of house is really wonder. Though we are able to earn, but the strength comes from God. It's the God who strengthens us to achieve our goal in our life. So was a shepherd, King David, not Sandeep. King David was a shepherd. So God called him from that initial stage when he was very young, and God appointed him as king over Israel, his people. Since then onwards, so wherever David went, God went on blessing him. See, he is called as a good friend of God. David is called as a good friend of God. So God delivered him when he was in dangers. God saved him when enemies attacked him. See, in all aspects of his life, King David was blessed richly. So that was the secret behind his success, that which he passed on to his son, King Solomon. So the success behind each and everyone's life, there is a secret behind everyone's success. So that secret is that, according to the words of King David, that everyone should worship God. Everyone individual should worship God, should know God by experience. Through life's experience, we should know God, that what is God and how God listens to us and how God blesses us. That's what he says in this Psalm 145, this thanksgiving. And he says that నీ యెహోవా నీ క్రియలనియో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదు. సో ఆల్ ద డీడ్స్ ఇన్ అవర్ లైఫ్, దేవుడు చేసిన ప్రతి కార్యము కూడా
ఇట్స్ గ్రేట్ విట్నెస్ టు గాడ్. సో మన జీవితాల్లో దేవుడు ఏదైతే చేస్తాడో అది మనకి సాక్ష్యంగా ఉండాలి, యాజ్ అ థ్యాంక్స్ గివింగ్ ఉండాలి అనేసి దేవుడు చెప్తున్నాడు. తర్వాత లైఫ్ ఈజ్ నాట్ సాఫ్ట్ ఆల్వేస్. లైఫ్ ఈజ్ నాట్ సాఫ్ట్, దేర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్. ప్రాబ్లమ్స్ ఉంటాయి, సంతోషం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో వీ నీడ్ టు వాక్ ఇన్ ద వ్యాలీ ఆఫ్ డెజర్ట్స్, in the valleys, in the deserts, and He makes us to walk in green pastures too, as He said in Psalm 23. So, ఇక్కడ ఏమంటున్నాడంటే పర్టికులర్ ఇన్ వర్స్ 14, యెహోవా పడిపోవునందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తాడు. సో He strengthens, He knows that how to strengthen His people. తర్వాత every individual should look to the sky because we expect that God is above. దేవుడు ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు కనుక మనం అందరం కూడా దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు ఆకాశం వైపు చూస్తాం. ఎందుకంటే దేవుడు ఇప్పుడు కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటాడు కాబట్టి. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీ వారికి ఆహారం ఇచ్చుదు. నీవు నీ గుప్పిలను విప్పి ప్రతి కోరికను తృప్తిపరచుచున్నావు. సో మనలో ఉండే ప్రతి కోరిక, మనలో ఉండే ప్రతి మంచి కోరికను దేవుడు తృప్తిపరచాలి. మనుషుల వల్ల సాధ్యం కాకపోవచ్చు, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్. He fulfills all our desires, whatever we ask in His name. In Gospel according to St. John chapter 15, Jesus said to His disciples, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిండి నెడల మీకు ఏది ఇష్టం అడుగుడు అది మీకు అనుగ్రహం. అబైడింగ్ ఇన్ క్రైస్ట్ అండ్ His words in us, then whatever we ask in His name, He provides it. He gives us. That's what Jesus said to His disciples. తర్వాత God is righteousness in His activities. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి ఏ కోరికలు అయితే ఉంటాయో, దేవుణ్ణి ఎవరైతే వర్షిప్ చేసి ఎవరికి ఏ కోరికలు అయితే ఉంటాయో భక్తుల కోరికలను దేవుడు నెరవేరుస్తాడు. గాడ్ నెవర్ డిసప్పాయింట్స్ ఎనీబడీ. ఎవరిని ఎప్పుడైనా నిరుత్సాహపరచడు. సమ్టైమ్స్ పేరెంట్స్ మే ఫెయిల్ టు ఫుల్ఫిల్ వాట్ దేర్ చిల్డ్రన్ ఆస్క్, బట్ గాడ్ ఈస్ నాట్ లైక్ దట్. హీ ఈస్ గాడ్. He is God, He is sovereign God, the supreme God. కనుక దేవుడు తను పూజించే వారిని, తను ప్రేమించే వారిని, వాళ్ళ కోరికలను ఆయన తీరుస్తాడు. అపోస్తలుల పౌలు మాట అన్నాడు, రోమన్స్ చాప్టర్ 8 verse 28 of మాట అన్నాడు, దేవుని ప్రేమించే వారి కోసం, దేవుని ప్రేమించే వారనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలగొట్టకే సమస్తమును సమకూడి జరుగుతున్నాం. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, దేవుని చిత్త ప్రకారం ఎవరైతే జీవిస్తారో, దేవుడు వాళ్ళకి జీవితములన్నీ కూడా ఆయన ప్రొవైడ్ చేస్తాడు. కనుక నా తరఫున, నా కుటుంబం తరఫున, మా డివైన్ గ్రేస్ లూథరన్ చర్చ్ తరఫున, సందీప్ రొనాల్డ్ అండ్ హిస్ మిసెస్ అండ్ హిస్ చిల్డ్రన్, ఐ కన్వే మై హార్ట్ఫెల్ట్ గ్రీటింగ్స్ టు యూ. ఇట్లా కాదు, దేవుడు ఇంకా ఎక్కువ మిమ్మల్ని దీవించాలి. మీరు దేవుడికి విట్నెస్గా ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించడం అది స్టాండ్ యాజ్ ఎ గ్రేట్ విట్నెస్ టు గాడ్ ఇన్ ద వే హౌ God bless this words. Thank you. So in brief now, very strict, not more than 2 minutes. There are 3 persons who are here to convey the greetings. Can you name this will give? Sunita. Yeah, Sunita first. And one by one. Mr. Joseph, then Mr. Sankaran. Here are the 3 persons chosen to share the greetings at this moment. I invite them one after the other. Okay, we change it to Vipin. Change it to Vipin? Okay, you hold the camera then. Okay. 2 minutes, alright? Yeah, okay, I'm Vipin. I'm Anna's youngest brother, youngest cousin, and it gives us great joy to be here, to see this in Anna and his family's life. We really thank God foremost for all His blessings, and it's really a great joy to see how Anna has grown and how God is blessing him, and
the beautiful gifts that he has given us, who bring us so much of joy. And we prayerfully wish him all the very best to both the kids, Akka and Anna, and we are very happy to be a part of this joy in his life. Thank you. Thank you, next, Mr. Joseph. My name is Joe, and my association with Sandeep goes back to BCom back in 1997, 1996, 98, 97. Come on, man, you never got it right. No, I'll get into the details now. So much history is difficult to compress into 2 minutes, so I'll take a little more time. The first year, I mean, Bunny and I were not really, you couldn't say we were friends, we were more or less acquaintances, classmates. But I think he was very active during the college days, and first year, the annual function that we had, he was pretty much, leading the whole show. And after the function was the first time that he brought me to his place where I first met his family. I still remember that ride on the scooter, a very hair-raising one. Crazy ride that was. And after that, I second that. So that is how my association with him began, and over the years, Srinivas, of course, the third person in our the Trinity, you could say. So it's been a great friendship over the years, and it has. It might sound cliched, but it's been like fine wine. It has grown better over time, and we've seen good times and bad times in his life, and we wish that Auntie was here. I'm sure that he misses her on this occasion. We all do. But anyway, this is occasion for rejoicing, and on behalf of Srinivas, my family, I convey my congratulations to you. Great man. Thank you. Next, Mr. Shankar. Namaskaram. Way back in 1982, I was introduced to Mr. A.K. Thomas at Adilabad. Since then, we are very close friends. More than that, we are like brothers. We share each moment, whether it is sad or good or happiness, whatever we face in our life. We share each other always. At this point of time, I really remember my sister, late Sujata, who was really a wonderful lady. Whenever we used to go to their house, she used to always extend very warm welcome to us, and I really missed her today. As far as my family relations with Thomas Sarava, just explained, we worked together also in our official capacities at different places, and we enjoyed our company. Sandeep was quite young at that time. He has grown up. He is now living his happy life with 2 small kids, and he has acquired such a beautiful house here. I really feel very happy that what my good friend could not achieve, Sandeep has did that. I really very happy that he has acquired his own independent house here. I extend on behalf of my family, my mom and hearty welcome, greetings to Mr. Sandeep, Senior Thomas, and Mrs. Sandeep, and that's Thomas family. Thank you. Now I invite Mr. Sandeep to introduce himself. You might have to come here because people will need to see you. Come, it's alright. How will my friends know who you are? Oh, come on, it's alright. No, I will get you. So, this was actually planned like 45 minutes, but really don't have time for this. I'll be very brief on this. So that's my dad, who's sitting the right side of the pastor. And really
usually like my wife to come here, but I don't know, as usual, she's usually in the background. Usha, Vicky, Come. be sweetie. introduced. Sweetie, go. Dolly, Nana, Sweet go. Dolly. So this is our family. My dad, me, my wife, and my 2 kids. So the big one's Angelina. Little one's Arpita. You guys know them as Sweetie and Dolly. That also will work. So next to them They respond to that too. is my Pinny. Ms. K. Sunita. She's a librarian with Kasturba Gandhi College. So if he needs any admission help, he can get. She can get some girls into the college. This is Vipin Das. Hey. You heard a lot about him. He's the guy, because of him I met Aliza's meeting. You remember, right? There was a director who was coming and I had to skip the meeting because you had Nalagu going on. Oh, yeah. There's so many meetings already. So this is Deepthi. Iti, my wife? Yeah. This is Vipin's wife. Alright, who's next? You already met Uncle. Mr. Pastor Sampurn Kumar. Uncle, Oman. Samarpan. And this is Pastor Auntie, and the 2 kids are somewhere around here, I'm sure. Yeah. So those are Pastor's 2 kids. This is Pratap. You must have seen him in office. He's the guy I go back at 5 o'clock to take the cab. He's the mystery man. You already met Mr. Shankar uncle. He's my godfather. So what happened was we were in Amravati, I think after my inter second year, and I had failed my degree first year exams currently. Like I had gotten 2 and 3 and 4 as my marks. You didn't tell me, man. You didn't tell me, man. I thought you were intelligent. So the first time I came to Hyderabad, so I met uncle, and I remember that we went to this Mysore degree college, and the principal looked at the mark sheet and he was like, "What? how can someone get 2, 3, 4 marks in any subject?" But eventually we passed on. He's my guardian. He's the one who signed the papers in lieu of dad not being there. This is my in-laws, Raju uncle and Usha's mom, Indra auntie, and their 2 sons. I think one is here, the other guy is not married yet. Where is that? You see a long-haired fellow who's like, there he is. That's him. He's more like a brother to me. I think marriage is an institution where you get to make new relationships. I know for a fact that my in-laws are more close to me than my blood ties. He's more like a brother. He's the guy who I go out with most of the time, either shopping or be it for cinemas or anywhere. So he's my go-to guy. Where is Suresh? So the guy who's been responsible for this house, Suresh, I'm sure if he had not bought, so he's my neighbor. He's the one who has a 401 flat. So after you're done, you guys can go around and watch it. You're not here yet. So I'm sure if he had not bought his flat, I wouldn't have bought this flat. His wife is, there's his wife and his lovely daughter. The thing with Suresh is that he never posts his daughter's pics anywhere. It's like a no-no thing. So even if he shares it with you, he will have one picture of her, that's it. And he's very, very protective about his daughter, I don't know why. I keep telling him, like, when they grow up, I'm sure I'll come to Ringampalli and then I'll spoil her like crazy. So my 2 best friends, Srinivas and Joseph. Joseph you already seen. But Joseph is the most eligible bachelor right now. Yeah. So if you have any girls who are I will be willing to liaise. That's Srinivas. Srinivas, this is his daughter Dhatri. It's very difficult knowing the name, but I got it. And his wife, Durga Bhavani. Hi. Yeah. So she works with NIT, so if you need any discounts for NIT admissions, I have the right connection. So You have not introduced your friends. yes, so we'll start with. So this is Baki, Abdul Baki. I think I've known Baki for close to 3 years now. The thing about Baki is that we hardly talk in office,
But whenever we go out on conferences, like be it Japan, be it Singapore, where else did we go? So I and Baki usually hang out together. But we don't talk much in office, but whenever we go out for conferences, we always go out together. So if you see our It's vacation... part of the Tintin episode then. he is not actually part of the Tintin episodes, but other people know about the Tintin episode. Okay, since you brought it up, I'll tell you. So in Japan, this guy wanted... You crazy man. So he collects... This is off the record. Are you crazy? He collects Tintin comics. If you're not Tintin, and yes. he wants it in different languages. So once he heard that I was going to Japan, his only request was that I get him a Tintin comic which was in Japanese. Now I didn't know that Tintin in Japan was a bad word or a non-usable word. And I kept on going around asking shop to shop whether they got Tintin comic. And there was this old lady in one shop who got so freaked out and reported me to the police. The Japanese police. There police. comes bicycles, and I was surrounded by 3 people, and interrogation happened. Out of it. Yep. So this is Bosin, Saket Bose. He's probably the only person I've shared a room with for a month. In Australia. So he's actually the question man. So in all our meetings, in all our conferences, whatever, he's the one who asks most questions. So the thing is that if Bose is done with his questions, The meeting's done. everyone in the room has asked the questions. He's sobered down, I don't know, for the past 2 weeks he's sobered down, God knows why. That's Tommy Pop. He stays near Anand Bhai. Right? Yeah, he's So he's the one who's taught me, we are TT partners. He's the one who's taught me most of my driving. When I was learning my driving, he gave me 2 lessons, which I... No wonder I know where the reverse comes from. You're still working on it. He stopped after 1 class. Pratap sir, I've introduced, that's Pratap's wife, sorry I missed you. Pratap's wife and his 2 daughters, I will try to get the names, which I'm very bad at. Neha, I remember. Raju. Sorry, Neha Sneha would have been better. That's Swapnil. He's actually a colleague, but he's actually a manager. So, pay respect to him. He's not like Bose or Baki. No, he actually. So how we rate our employees is we are E3s, E4s, and E5s and E6. So each level is graded, and he's actually an E6, and we are E3s. Okay. So he's like 3 levels. E5. Hopes. So he's actually he's very friendly. He is my TT partner, so we play doubles together a lot. And that's his wife and his lovely son. He really talks about his son a lot. I've heard lots of stories about him. The first time I wished Mr. Marathi on his birthday, Marathi, so we got it a ping when someone chats, and Marathi was telling me the birthday gift his son gave to him was he took his favorite mouse and he broke it into 3 pieces. So he twisted the wire and he broke it down on the floor and it went into 3 pieces. Right? I hear he's a very naughty boy. He's just now gone into crash. I still can't figure out why he has only one expression. Like, I don't know if he's happy or if he's sad or he just has one expression all the time. Is that from his mother or is it from you? I'm not talking about the roles which they play in the office because that wouldn't make sense, like what each one does. I hope that's okay. Suresh Abdan. Okay, that is Vasu and his lovely wife Bono. They're very good friends. He's recently bought an auto kitten after I bought the auto. The deal with Vasu is that he's been a part of all my decisions in life. Like the big camera with the 40,000 camera which I bought, which is still regret. Camera. So all the expensive decisions. All the expensive decisions he's been a part of. My camera, my car. So he's the one who actually signed it off. Like everyone saw, he was the first one. He was the last one to see it and say, yeah, you can go for this.
The house also was one of his ideas. Of course, Suresh was instrumental, but it was Basu actually finalized it off. Have I done anything? I think I missed Suresh's father and Suresh's mom. Did I miss anyone? If you missed anyone, please raise your hand. You will be introduced. If I missed you, I can't see you. That's the only reason why. I think done. We're done. Cool. So thank you so much. I don't think I'll go to the vote of thanks. It doesn't make any sense. I spent like 20 minutes here. We'll go. We've prepared a meal for you. So please, it's called a fellowship lunch. So please take part in the fellowship lunch with us after prayers. ప్రార్థన సకల ఆశీర్వాదములకు కారణభూతమైన పరలోక మా తండ్రి మహిమ గల రాజా నీ పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి. విత్తము గృహము సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఇచ్చు బహుమానమని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. నీ యొక్క ప్రియదాసుడు నాయన మరి సంధి ప్రణాళిక మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క తలాంతులను బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించున్నాం. ఈ గృహంలో అనేక పరిశుద్ధాత్మ చేత నింపుమని వేడుకుంటున్నాం. ఎవరైతే గృహంలో నివసిస్తారో వారికి శాంతిని, సమాధానాన్ని, పరిపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. ఇరువురి తోబుట్టులు, రక్త సంబంధాలు అందరిని బట్టి వందనాలు. చేరి వచ్చిన స్నేహితులు, వారి కుటుంబం బట్టి వందనాలు. ప్రభా ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశ్రయించి నీ కృపలో భద్రపరిచి సంరక్షించి మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. సంశోధన కఠినం రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృపా, పరిశుద్ధాత్మ అనే సహవాసము మనందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక. ఆమేన్. Give us 5 minutes. We just need to get these chairs out and